అందరికీ నమస్కారం అండి. మనము ముఖపంచశతిలోని ఆర్యాశతకంలోని శ్లోకాలని నేర్చుకుంటున్నాము. నిన్న మొన్న మొదటిది 2వ శ్లోకము నేర్చుకున్నాము అర్థంతో సహా. ఈవేళ 3వ శ్లోకాన్ని నేర్చుకుందాం. 3వ శ్లోకానికి వెళ్ళబోయే ముందు 1-2 శ్లోకాలను ఒకసారి మననం చేసుకుందాం. కారణపరచిద్రూప కాంచీపురసీమ్ని కామపీఠగత కాచన విహరతి కరుణా కాశ్మీరస్తవక కోమలాంగలత. ఇది మొదటి శ్లోకం. 2వ శ్లోకం కంచన కాంచీ తిలకం కరధృత కోదండ బాణ శృణిపాసం కఠినస్తన భరనమ్రం కైవల్యానంద కందమవలంబే. ఈరోజు 3వ శ్లోకం అది భావం తెలుసుకుని ఎలా చదువుకోవాలో కూడా నేర్చుకుందాం. 3వ శ్లోకం చింతిత ఫల పరిపోషణ చింతామణిరేవ కాంచి నిలయామే చిరతర సుచరిత సులభా చిత్తం శిశిరయతు సుధాధారా. చింతిత ఫల పరిపోషణ చింతామణిరేవ కాంచి నిలయామే చిరతర సుచరిత సులభా చిత్తం శిశిరయతు చిత్ సుధాధార. చిత్ అంటే మనసు, సుధాధార రెండు కలిసి ఉన్నాయి ఆ పదంలో. చిత్ సుధాధార అంటే మనసుని చల్లబరిచే అమృతధార వంటి నీ చూపు, నీ దయ, నీ కరుణ అని ఇక్కడ అర్థం వస్తుంది. ఓకే, దీని అర్థం తెలుసుకుందాం ఇప్పుడు. కాంచీ నిలయమైన ఆ చింతామణియే అంటే కంచి కామాక్షి కాంచీపురంలో కొలువై ఉన్నారు. ఆవిడే ఒక పెద్ద చింతామణి. చింతామణి అంటే మనకి ఎటువంటి చిన్న కోరిక నుంచి పెద్ద కోరిక వరకు ఎలాంటి కోరికనైనా తీర్చగలిగే సామర్థ్యం ఉన్న చింతామణి లాంటి అమ్మవారు నా కోరికలను ఎలాంటి కోరిక అంటే అది సఫలమైన కోరిక, శుద్ధమైన కోరిక, మంచి కోరిక, మనము కోరుకునే కోరికలో స్వచ్ఛత ఉండి అది అన్ని విధాల న్యాయపరమైన కోరిక అయితే అలాంటి కోరికలన్నీ అమ్మవారు చక్కగా ఫలింపచేస్తుంది. ఆ తల్లి ఎంతో పుణ్యాత్ములకు మాత్రమే సులభంగా లభిస్తుంది అని అర్థం. ఎందుకని ఈరోజు మనము ఇక్కడ కూర్చుని ఈ శ్లోకాలు నేర్చుకోవాలి అనే ఒక ఆలోచన మనకు వచ్చి ఈ శ్లోకాన్ని మనం చదువుకుంటున్నామంటే ఎంతో అమ్మ దయ మనకు కలిగింది. అమ్మ మీరు ఇది చదవండి అని ఆవిడ మనకి ఒక చిన్న పుణ్యాన్ని ప్రసాదించడం వల్లే మనం ఈరోజు ఇక్కడ కూర్చుని చదువుకోగలుగుతున్నాం. ఆ తల్లి ఎంతో పుణ్యాత్ములకు మాత్రమే సులభంగా లభిస్తుంది. బాధాతప్తమైన నా చిత్తాన్ని ఎంతో అమృతధారలా చల్లబరచాలి తల్లి, నువ్వు అలా చల్లబరచుగాక అని దీని అర్థం. అంటే బాధాతప్తం అంటే మన దైనందిన జీవితంలో రకరకాల ఏవో చిన్నవో పెద్దవో మనకి ఒక రకమైన ఆలోచనలు, ఒక రకమైన ఇబ్బందులు ఇవన్నీ ఉంటాయి కదా. వాటన్నిటినీ చల్లబరిచి ఎప్పుడూ నా మనసుని నీపై నిలిపి నిన్ను ఎప్పుడూ తలుచుకుంటూ ఎప్పుడూ నిన్నే మనసులో పూజించుకుంటూ నీ ఆరాధనలో ఉంటూ నాకు ఉన్న అన్ని సమస్యలు తొలగిపోయి నా కోరికలన్నీ తీర్చి నేను ఎప్పుడు సుఖంగా ఉండేలా ఒక అమృత ధార లాంటి నీ దయని నా మీద ప్రసాదించు తల్లి. అలా జరగాలి, అలా జరిగేలా నా అమృతధార నన్ను చల్లబరుచుగాక అనేది దీని అర్థం. దీన్ని ఇంకోసారి రాగయుక్తంగా చూసుకుందాం. చింతిత ఫల పరిపోషణ చింతామణిరేవ కాంచి నిలయామే చిరతర సుచరిత సులభా చిత్తం శిశిరయతు సుధాధారా. ఇప్పుడు 3 శ్లోకాల్ని కలిపి ఒకసారి చూసుకుందాం. కారణపరచిద్రూప కాంచీపురసీమ్ని కామపీఠగత కాచన విహరతి కరుణా కాశ్మీరస్తవక కోమలాంగలత కంచన కాంచీ తిలకం కరధృత కోదండ బాణ శృణిపాసం కఠినస్తన భరనమ్రం కైవల్యానందకందమవలంబే.
परिपोषण चिन्तामणिरेव काञ्चिनिलया मे चिरतर सुचरित सुलभा चित्तं शिशिरयतु सुधाधारा।